మనోజ్ గారి లైఫ్లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా. శృతి రే మనోజ్, రే మనోజ్ హాయ్. అసలు ఏమైపోయావు? బతికే ఉన్నావా? కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై అయ్యలేదు. నువ్వేంటి ఇక్కడ? సింధు పెళ్ళనమాట. Yeah. ఎందుకు లేట్ అయింది? సంబంధం దొరకలేదా? అవునులే, మీ అక్కని అంత అందంగా ఉండదు కదా. నువ్వు అసలే మారలేదురా. మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్. I'll have one. కెఫే లాటే విత్ ఎక్స్ట్రా ఫ్రాత్, 2 sachets of brown sugar. మేడంకి వేడిగా నచ్చదు. గెట్ ఇట్ లుక్ వామ్. లుకోమస్. లుక్ వామ్. Am I right, Shruti? లేదురా, I stopped drinking cafe latte. Now I'm having black coffee. I'll have a black It's coffee. a good choice. బ్లాక్ కాఫీ. నాకు మసాలా చాయ్. ఇట్స్ గుడ్ చాయిస్. టేస్ట్లు మారిపోతే మనం ఏం చేస్తాం? చింటూ హ్యావ్ ఇట్ స్లోలీ. గుడ్. ఏమైంది? ఏం లేదు, మా అమ్మ గుర్తొచ్చింది. ఐఎమ్ సో సారీ. ఆంటీకి మా అమ్మకి ఏం కాలే, జస్ట్ కాకినాడలో ఉందంతే. అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా. అమ్మ మీద జోకులేస్తావా? నో 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 నో, ఒకసారి ఆ తల్లిని చూడు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఇది లేదు. తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళలేదు. ఎత్తులో పెరిగావు ఇంకా తినడం రాదు. ఏంట్రా సరిగా తినకపోతే పంట చేసుకుంటా అంటే బుద్ధగా పూసుకుంటున్నావు. నువ్వు చెప్పినట్టయిందమ్మా, డెస్టినీ మా ఇద్దరిని కలిపింది. ఐ లవ్ యూ మా, ఐ లవ్ యూ. ఓకే తింటా. మావా, మనం మనోజ్ గడు పోర్లేంటే పడతాడు, పోరబోగు నా కొడుకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మావాడు. అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు. నిజంరా. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసిండారా అమ్మకి ఇట్లా? మనతో ఏమైతుందరా? నో 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 నో. ఫోన్ ది, అమ్మకి ఫోన్ చేయి. నేను చేయి చేయి చేయి. మా అమ్మ ఫోన్ అమ్మ నువ్వు ఇప్పుడు ఫోన్ చెప్పితే హట్ అవుతా. ఫోన్ చేయి. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయదురా మా అమ్మ. Speaker. చూపిస్తా. ఆగరా చూపిస్తా అంటున్నా. ప్రేమ చూపియాలి మావా. స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ. హలో లడ్డు. మా చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు. ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. ఏం చెయ్యద్దే, పుట్టి 20 ఏళ్ళు అయింది. ఇయ్యాల నాకు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. నీ అమ్మ రెండు నిమిషాలు మంచి మాట్లాడుతానే నీతోని. నువ్వు అంటే ఏమయ్యో ఉన్నవాని కొడుకు మళ్ళేదో తిరిగి కొట్టాడు. చెప్తున్న కాలేజీలో ఎప్పుడైనా పోటాయించుంటాడు. అరే నీకు మమ్మ ఉంది కదరా, నీకు ఫోన్ ఉంది కదా, నన్నెందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు? మామా, స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా. పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్. కాలేజీలో ఏ పొరిన పోటాయించుంటాడు, కడుపు చేసి ఉంటాడు. నీ ముఖం వానికంత సీన్లెత్తి. అగో వానికో పిల్ల, దానికో కడుపు. ఏంటి ప్రాబ్లం? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? సార్ మీరే కొంచెం మాట్లాడి. ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది, అవును వాళ్ళు ఇష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్లాక్ అన్నమాటవా? చెప్పు దిగిపోద్ది. ఆల్రెడీ స్టూడెంట్స్తో చచ్చిపోతున్నాం, ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా? స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు, సాయంత్రం స్టాఫ్ రూమ్లో మాట్లాడుకుందాం. ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమను ఎప్పుడూ ఒప్పుకోరు. పద డార్లింగ్ మనం లేచిపోదాం. వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్లో ఎవరు చెబుతారా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. బాగుందమ్మా. నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. అదే బాగుంది. పోనీ ఇప్పుడు చెప్పు. స్పాన్సర్స్ని చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాను సార్. పిలువు. ఎవరు సార్ ఇంతకీ స్పాన్సర్స్? ఏంద్రా చీటింగ్? నీ అమ్మ చీటింగ్ ఏంట్రా చీటింగ్? అంత గిటి కొడతారా? అరే పిచ్చోడు అలా 2 పాయింట్స్ కి విన్ అయితే అరే పోరా నీ అమ్మ తొడిగల్ని ఆడ. అరే లడ్డు ఇంకోసారి ఆడకరా వెళ్తావు. హే జని, ప్రెస్ ద లార్డ్. ఏ ఆట ఆడతారా మీరు? మిస్టర్ అశోక్ కుమార్, ఈ 23rd జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డేకి
మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. అశోక్, స్పాన్సర్స్తో మీటింగ్కి టైం అవుతుంది. పద వెళ్దాం. సినిమా రిలీజ్ అయిందంట, పద వెళ్దాం. సినిమా? స్పాన్సర్స్తో మీటింగ్ కదా, ఒకే ఒక్క గేమ్ ఆడేసి వస్తాం జర్నీ. మా ఫెస్ట్కి 40 lakhs ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హల్లెలూయా జెన్నీ, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు జెన్నీ? స్పాన్సర్స్ వచ్చేసారు, 40 lakhs సింగిల్ పేమెంట్ క్లోజ్ చేస్తారు. ఆడు పైసలు ఇచ్చుడేంది? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. 40 lakhs? ఎవరిచ్చారు? పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట. వాళ్ళ ఫోటోలు ఇక్కడెక్కడ ఉండాలి. అదిగా అశోక్ ఇండస్ట్రీస్, అశోక్ ఫార్మస్యూటికల్స్, అశోక్ ఎస్టేట్స్. అశోక్ ఆ లైఫ్లో ఏం జరిగింది నాకు చెప్తాడు రా. అన్న ఫ్లాట్మేట్ రా అశోక్. అందరికీ క్లారిటీ ఇచ్చానా? అరే వాడు మొహం చూస్తే అర్థమవుతుందే అరా. వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైందిరా వాడు రిచ్ అని. నువ్వు ఉండులడ్డు మామ, నువ్వు నీ గుడ్డుగోలా. ఏం మాట్లాడమైంది అశోక్? ఏం చెప్పమంటావు రా డీటీ? నేను 7th క్లాస్ ఉన్నప్పుడు నా వల్లే. ఆ తర్వాత ఎవరు నా లైఫ్లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా, అందరు ఇంతేమో అనుకున్నా. కానీ ఒకరోజు ఈ టీడీ గాడు, అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. నన్ను నాకే గుర్తు చేశాడు రా. బియర్లు కొని ఇచ్చాడు రా నాకు. ఆడు టీషర్ట్ మీద జాకెట్ వేసుకుంటే డబ్బు నోడారా? పాప అనాథరాడు. ఆడెప్పుడు డబ్బులు అడుకు. దా ఉన్నాయి పా, ఇరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేసి ఉంటారా డీటీ? అన్నను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడు. వద్దు బాయ్ మామ, తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి. సరిపెట్టు. బుజ్జి కదా. అయిందా? వెళ్ళు. జెన్నీ నాకు పరిచయమైన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరు అందరు నాకు దొరికారురా. నేనెవరో చెప్పాల్సిన అవసరం రాలేదు. అశోక్ 8,340. ఏంట్రా ఇది? నువ్వు కోటీశ్వరుడి కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి. పావలా కూడా ఇవ్వను. ఏంది లాంటి మా వీడు? ఏ జెన్నీ, ఇస్తాడు రా. జెన్నీ ఇప్పుడు ఏమేం జెన్నీ? అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు. కానీ నీ గురించి నాకేం తెలీదు. అందరూ నేను ఒకటేనా? అలా కాదు జెన్నీ. ఇట్స్ నాట్ ఓకే. నీకు వాడంటే చాలా ఇష్టం కదా? అదేంటి అలా అడిగావు? మనోజ్ 3 years ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు. సర్లే, మనమే రిలేషన్ తెచ్చుకుందాం. ఎంత అతను కదా. శృతి ఎక్కడున్నావు? అది కాదు, ముందు చెప్పేది విను. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు. సంబంధం నీకు ఇష్టమే కదా? రేపేం ట్విస్ట్ లీకు. నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు. సరే త్వరగా వచ్చేసి. అమ్మా వస్తున్నా. ఎందుకురా కుక్కలాగా రుస్తావు? లైఫ్లో ఏది శాశ్వత కాదు మామ. నథింగ్ ఇస్ పర్మనెంట్. ఆ మాట అనదు మామ, తప్పు. 6th క్లాస్ లో సురేష్ గారు గోవా పోయి ఎబినీ బార్డింగ్స్ లా పర్మనెంట్ టాటూ ఎంచుకున్నాడు. ఇప్పుడు దానుకున్నది మామ. గోవా పోదాం మామ. రేయ్, నీకు బుద్ధుందా? ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటావేంట్రా? గోకర్ణ పోదాం, పారాగ్లైడింగ్ కూడా ఉంటది. నా ఎమోషన్స్ వ్యాలీ లేదరా? ఎందుకుంటారా? అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది. ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది. నువ్వు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా? ఎందుకు మా? ఎందుకంటావేంట్రా? అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ముందు వాళ్ళ నాన్న కన్విన్స్. ఏ అమ్మాయికైనా ధైర్యవంతులంటే చాలా ఇష్టం రా. పుసీ క్యాట్ గో. ఎలా? ఖత్రం కి కిలాడి కమింగ్. మావా
ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా బ్యాండ్ బాజా భారత్. ప్లీజ్ నాన్న అర్థం చేసుకో. నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్. త్రో ఇట్ అవే. థ్యాంక్ యూ నాన్న అర్థం చేసుకున్నందుకు. అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మాయి ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అవును, ఆ అబ్బాయి పేరేమిటమ్మా? మనోజ్. అరే నువ్వు కంగారు పడకు శృతి. ఈ రోజు నేను మాట్లాడతాను, మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అంకుల్, నాకు చాలా భయం అంకుల్. మా కాలేజ్లో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది. అందరూ బ్యాట్లో హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడుతున్నారు. నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ అడిగాను. ఓ గ్రేట్. కానీ ఈ రోజు బండికి 2 టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ఎందుకు? బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్, డేంజరస్, ఖత్రంకి కిలాడి. అంకుల్, ఇది కూడా భయమేనేమో అంకుల్. శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం. మీరు భయపడకండి, మీరు భయపడకండి. రే రే. అంటే సారీ నాన్న. అమ్మతారా తమ్మలాంటి వారు మీ దగ్గర అబద్ధాలు ఎందుకు? ఇప్పుడు దాకా 23 మంది అమ్మాయితో తిరిగానండి. శృతి లాస్ట్. ఎస్, ఐ స్వేర్ షీ ఇస్ లాస్ట్. సింధు, మీ చెల్లిని నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పిల్లలు కొంతెందుకు వస్తారంటాడు మా నాన్న. మా నాన్నే నన్ను నమ్మలేదు, అలాంటి శృతి నన్ను నమ్మింది. అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమ్మను. అంకుల్, నేను నమ్మను. ఎవడే వీడు? ఎక్కడ దొరికాడే? నాన్న అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఎలా ప్రేమించావే? శృతి, నువ్వు లవ్ చేసావా? నాన్న ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచోడే నాన్న. ఏంటే వాడు మంచితనం? శృతి, లవ్ చేశాను. ఇంట్లో కూడా మొత్తం సెట్ చేశాను. మధ్యలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టావు. వచ్చాడు కాబట్టే వాడేంటో అందరికీ తెలిసిపోయింది. అతను వద్దు కానీ నువ్వు అతని సంగతి వదిలేసేయి. తర్వాత ఆంటీ, మిమ్మల్ని కావాలంటే గుడికి తీసుకెళ్తాను, మీ పిల్లలు బడికి తీసుకెళ్తాను. అంకుల్, మీరు వాకింగ్ చేసి టీ అండ్ అంకుల్ కలిసి బీరు తాగుతుంటే బీరు తాగు అంకుల్. మీకు దండం పెడతాను అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 మీకు దండం పెడతాను అంకుల్, ప్లీజ్. సారీ అండి, సారీ. సింధు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు. 2 అడుగులు వెనక్కాలు. చేతులు కట్టుకో. నోరు పైన వేలేసుకో. ఇలా 2 దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడన్నా. మీరిద్దరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఏదో బానే ఉంది. కాకపోతే ఒకటమ్మా, మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు. అది చూసుకో. పరువు బాద్ది.